హాయ్ అండి, ఎలాగున్నారు? నేను కర్రీ చేస్తాను ఈరోజు. గుత్తొంకాయ, ఎండి చేప, కట్టుపరుగులండి ఇవి. ఇవి వంకాయల కింద చేశాను. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. పాత పద్ధతిలో చేశాను నేను, పాతకాలపులో అందరూ చేసుకునేలాగా చేశాను నేను. కట్టుపరుగులు నేను చింతపండుతో కూడా చేశాను. నేను కట్టుపరుగులు తీసుకున్నాను, ఒక 5 కట్టుపరుగులు తీసుకున్నాను. ఇవి తీసుకుని బాగా చెంకులు అవి కట్ చేసేసుకుని పులుసు తీసేసుకుని బాగా తోముకోవాలండి. బాగా తోముకుని చెంకులు అవన్నీ తీసేసుకోవాలి. ఉప్పులో ఊరేస్తారు కదా, మనము బాగా ఇవి అంతా బ్లాక్ అయిపోతుంది. అవి ఎలా చూపిస్తానండి. నెక్స్ట్ నేను ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టాను, చింతపండు నానబెట్టాను, కొత్తిమీర, కడిగేసి కట్ చేసి ఇక్కడ పెట్టాను నేను ప్లేట్లోను. కరివేపాకు తీసుకున్నాను లైట్గా, పచ్చిమిరకాయ పెద్దది తీసుకుని పొడవుగా ఇలా కట్ చేశాను, హాఫ్ కింద. ఇవి వేడి నీళ్ళు పెట్టాను, గిన్నె స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి వేడి నీళ్ళు పెట్టాను. ఇవి చూడండి ఎలా చేసేస్తాను. ఇవన్నీ చెంకులు చేసేసి ఇవి రాడ్నేసి తోమాలి, మనకి మురికంతా పోతుంది. చెంకులు ఇవన్నీ ఇలా చేసుకుని వేడి నీళ్ళు ఎందుకు వేస్తున్నానంటే ఇంకా ఏమన్నా మనకి చేపలకి, ఎండి చేపలకి మురికి ఏమన్నా ఉంటుందా అని ఇలాగ లైట్గా గోరువెచ్చని నీటిలో మనం ఇలాగ వేసుకోవాలి. జస్ట్ ఇలాగ నీళ్ళని వేసుకున్న తర్వాత చూడండి మురికి కింద వచ్చేస్తుంది మనకి. తోముకున్నా సరే మనకి అప్పుడు ఎండి చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇలా గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలి. చూడండి నల్లగా వచ్చేసే వాటరు, మురికంతా పోతుంది. వెంటనే మళ్ళీ వాటర్ తీసేసుకోవాలి, అలా ఉంచకూడదు, నీళ్ళు వంచేసుకోవాలి వెంటనే. నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి. వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను తగినంత కర్రీకి. చూడండి ఇగో ఇవన్నీ ఇలాగ కట్ చేసేసి వాటర్లు వేసి నీట్గా చేసుకున్నాము. చక్కగా గరుగ్గా ఉంది, నీట్గా ఉంది. మనం ఇలా చేసుకుంటే మనకి కర్రీ చేసుకున్నా మనకు ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది. వీటెక్కింది, ఆయిల్ వీటెక్కింది. ఉల్లిపాయలు వేస్తున్నాను. లైట్గా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నాను. ఇలాగ ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరకాయలు ఇవితో పాటు వేగాలి. ఇవి కట్టుపరుగులు మనకి బాగా పట్టిన తర్వాత ఉప్పులో ఊరేసి బాగా ఎండబెడతారు. ఈ కట్టుపరుగులు మాకు గోదావరి స్టైల్లో, గోదావరి చేపలు ఇవన్నీ ఉంటాయి. అప్పుడు మనకి ఎండబెట్టిన తర్వాత అవి మనకి తీసుకుని ఇవి మనకి ఉప్పు పట్టేసి ఉంటుంది కదా, మనకి కర్రీ చేసుకున్నప్పుడు కూడా లైట్గా తగ్గించుకోవాలి. మనం అప్పుడు నీట్గా మనం గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే మనకి సాల్ట్ అన్నది, మనకి మురికి అన్నది పోతుంది. నేను లైట్గా సాల్ట్ వేస్తున్నాను. ఏ మురుకున్నా మనకి అది పోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి కట్టుపరుగులు, ఎండి కట్టుపరుగులు కర్రీ అంటేనే ఎంత బాగుంటుందో. ఫ్రై చేసుకున్న పప్పుసార్లు వేసుకుని తింటే ఆ టేస్టే వేరు. పచ్చి కట్టుపరుగులు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, చిన్న స్పూనుడు వేసాను. వేగనిచ్చుకోవాలి ఉల్లిపాయలు. ఇలాగ కలిపేసుకోవాలి మనం బాగాను. మనకి సాల్ట్
మా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి మెత్తగా అయిపోతాయి. నేను ప్లేట్ పెట్టి 10 నిమిషాల తర్వాత ఒకసారి జస్ట్ చూస్తున్నాను. ఉల్లిపాయలు బాగా మగ్గాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గాలి. ఇవన్నీ ఎలాగ వేపేసుకోవాలి బాగా. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసింది. వేగిన తర్వాత కట్టెపరుగులు వేసుకోవాలి. ఆయిల్లో బాగా వేగనిచ్చుకోవాలి. ఉల్లిపాయలతో పాటు లైట్గా ఎక్కువ టైప్ కాదు, నేను ప్లేట్ పెట్టేస్తున్నాను. అలాగే ఆయిల్లో ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి ఒకసారి తీసి చూసాను. చూడండి, ఆయిల్లోనే ఉడుకుతుంది ఎండి చేపలు. ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అన్నది. నేను పసుపు వేస్తున్నాను, తగినంత పసుపు. కారం, స్పూనుడు కారం. గరం మసాలా వేస్తున్నాను. ఇవి మిగిలిపోయిన పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఉంది కదా, అవి కూడా వేసేసాను నేను. ఇలాగ ఆయిల్లో మనకి చేప కింద మగ్గిపోతూ ఉంటుంది, చేప వేగుతుంది. మనం ఇలాగ వేసుకుని లైట్గా అనుకోవాలి. నేను చింతపండు నానబెట్టాను, ఆల్రెడీ పక్కన పెట్టాను. నేను ఆ చింతపండు బాగా పిసికేసుకుని మనం గుజ్జు అనేది తీసేసుకోవాలి. నేను చింతపండుతో చేస్తున్నాను. ఇలాగా మొత్తం ఇదంతా కారం అంటుకొని ఇలాగా చేప మొత్తం ఇలా చేసేసిన తర్వాత ఒకసారి జస్ట్ 5 నిమిషాలు ప్లేట్ పెట్టి ఆవిరిచ్చిన తర్వాత చూడండి, చింతపండు కప్పులోకి తీసుకున్నాను నేను. వాటర్ కూడా కప్పుడు తీసుకున్నాను. ఇదంతా మనం గట్టి పెట్టుకోకుండా ఇంకా ఇలాగా కలపాలి. ఎంత బాగా స్మెల్ వస్తుందంటే అంత బాగా స్మెల్ వస్తుంది.
నేను 2 వంకాయలు తీసుకున్నాను పొడవయ్యి. కడిగేసి నేను ప్లేట్లో పెట్టాను. కూర ఉడుకుతుంది. ఈ టైంలో మనం వంకాయ తొందరగా అయిపోతుంది. మనకి వంకాయ గుత్తుగా ఉండాలంటే మనం ఈ టైంలో చింతపండు మనకి కొంచెం జస్ట్ 5 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు సైడ్కి ఈ వంకాయ ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి మనం ఇలా సైడ్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టాలండి కూరలోను. ప్లేట్ పెడుతున్నాను. చూసాను ఇంకా ఉడకాలి. చిన్న మంట తగ్గించేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్నది చేసుకోవాలి. ఈ చిన్న మంటలోనే మనకి బాగా వంకాయ మగ్గిపోతుంది. ఎలాగ వేసామో అలాగే ఉంటుంది. అదో చూడండి ఎలా ఉడుకుతుందో. నా వీడియో కాక మీకు నచ్చితే నన్ను సబ్స్క్రైబర్ చేసుకోండి. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు కర్రీస్ నచ్చితే చూడండి అయిపోయింది. నేను అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. నేను వేరే కప్పులోకి తీస్తున్నాను. ఎలాగున్న వంకాయ అలాగ ఉంది చూడండి. మనం మనకి కర్రీ ఉడుకుతున్న టైంలో వేసుకోవాలి. అలా గుత్తి కింద ఉండిపోతుంది. చక్కగా మెత్తగా అయిపోయింది వంకాయ. టేస్ట్ చూస్తున్నానండి. అన్నీ సరిపోయాయి. చాలా బాగుంది. ఎండి చేపలు కట్టు పరుగులు ఇవి గుత్తి వంకాయ కర్రీ.